అప్పటి నుండి స్టార్ట్ చేయి, నో ప్రాబ్లం. ఎప్పుడు తప్పు చేశానని, ఆ తప్పు ఇట్లా అయిపోయిందని ఏమే ఈరోజుతో నీ జీవితం అయిపోలేదు. అట్లా అంటే భగవంతుడు ఎప్పుడూ నిన్ను కొట్టేసేవాడు, ఈ తప్పు చేసిన వాళ్ళు అందరినీ. అవునా లేదా? 100 తప్పులైనా సరే చూడండి, ఆయన వెంటనే శిక్షించడం లేదు. శిశుపాలుడికి వెంట శిక్షించలే, 100 తప్పుల తర్వాత శిక్షించాలి. అట్లాగా ఆయనే శిక్షించినట్టయితే ఈ సృష్టి అంతా ఎప్పుడో నశించిపోయాడు. ఎప్పుడు కాకపోతే ఒకప్పటికైనా మారుతాడు, ఈరోజుకైనా మారుతాడు. ఎలా? ఒక తల్లి తన బిడ్డని, తన కొడుకుని, తన కూతుర్ని చెప్తూనే ఉంటాడు, తండ్రి చెప్తూనే ఉంటాడు. కానీ అట్లాగే కట్టి తీసుకొని కొట్టాడు, అట్లాగా తీసుకొని తల్లి చెప్తూనే ఉంటాడు, హాయ్ వినకపోతే నేను చంపేస్తా, నువ్వుగా నేను ఇచ్చేస్తా అని బెదిరిస్తుంది. కానీ చెప్తూనే ఉంటుంది. ఒక్కరోజుకి ఎప్పుడైనా అది మారలేదా? ఆయన ఇష్టం. మారాడా? ఆయన చూడండి. అట్లాగనే ఆయన అట్లాగే భగవంతుడు కూడా ఈ తప్పు నువ్వు చేస్తే, తప్పు చేశానని కుమిలిపోకు, గొప్ప పని చేశానని హర్షించు. ఆ తప్పుకి నువ్వు ప్రాయశ్చిత్తం ఏమిటి? భగవత్ శరణాగతి. ఏంటది? శరణాగతి. భగవంతుడు శరణాగతి వేడు. ప్రతి తప్పుకి భగవత్ శరణాగతి. కొండంత ఈశ్వరుడే ఉన్నాడు, నీకేం కరు ఏమన్నా? భగవంతుడి అండై దండై ఇండుగా ఉన్నప్పుడు నీకేం కరు అసలు? నీ తండ్రే, నీ కొడు, నీ యొక్క మిత్రుడు నీకు, ఏమే నీ భక్తుడు ఆయన, మళ్ళీ నీకు నీ స్నేహితుడు ఆయన, నీ భర్త ఆయన. ఎవరు? భగవంతుడు. భగవంతుడు నీకు భర్త, భగవంతుడు నీకు భార్య, ఆయనే నీకు తల్లి, ఆయనే నీకు తండ్రి. ఎవరు చెప్పారు? ఆయనే చెప్పాడు భగవద్గీత. మాతా తాత పితామహ. ఈ లోకానికి తల్లిని నేనే, ఈ లోకానికి తండ్రిని నేనే, ఈ లోకానికి తాతను నేనే, ఈ లోకానికి అందరికీ తాతను కూడా నేనే. చూసారా? నేనే మిత్రుణ్ణం. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిముచ్యతే. ఈ సమస్త లోకానికి నేను మిత్రుడినయ్యా, మిత్రుడు. నన్ను మిత్రుడుగా ఎవరు చేసుకుంటారో వారందరికీ నేను మిత్రుడు. చూడండి ఎంత మాట. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత. నన్ను ఒక్క శరణాగతి వేడు, నన్ను శరణాగతి వేడితే తప్పక నీ సమస్త పాపాలను నేను ముక్తం చేసే నాకు సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. ఎవరు? ఎక్కడికి? మంచి మార్గంలో రా, దైవ మార్గంలోకి ప్రవేశించు, ఉన్నత మార్గానికి నువ్వు మార్గాలు వేసుకో. అదే వేసుకోవడం అంటే పెద్దలను ఆశ్రయించు, శాస్త్రాలను ఆశ్రయించు, ఏమి గురువులను ఆశ్రయించు, ఈ యొక్క అంతరాత్మతో విచారించు. ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్ అసలు ఆ ఉపదేశం అంటే భగవంతుని యొక్క ఉపదేశం. ఇది సామాన్యమైనది కాదు అసలు. దీన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే జీవితంలో ప్రతి వ్యక్తి మారిపోతాడు. 100% కూడా మారుతాడు. అట్లా మారలేదనంటే ఇక తర్వాత ఇక ఆయన జన్మలకి అదేనే ఉంటాడు. అన్నీ కాబట్టి మరి అటువంటి భగవంతుడు నేను మిత్రుడిగా నేనే నీ తాతను, నేనే నీకు అన్నీ అంటుంటే అబ్బో నాకు అది లేదు, నాకు ఇది లేదు అని చింతిస్తూ నేను దరిద్రుడు, నేను పాపిని, నేను ఇదిని, నేను నిర్ధనుడు, నాకేం లేదు అనుకుంటున్నావు నువ్వే మామూలుగా. అవునా లేదా? మరి నువ్వు ఏదనుకుంటావో అదే అయిపోతావు. మా మందిరా నేను ఎందుకు పాపిని, నేను అనుకున్నావు అనుకో, ఏమైపోతావు? పాపిని అయిపోతావు. సంతానం లేదు, అతను పెద్ద సంతానం మొదట్లో పట్టించుకోలేదు. కొంత కాలాతీతం అయిపోయిన తర్వాత మనకు ఒక నానుడి ప్రజలు వీళ్ళకు సంతానం లేదు రూపమైనటువంటి మన శ్రీ స్వామి వారి ఆశీస్సులతో మీ అందరి ముందుకు మరి నేను భగవద్గీతకు చెప్పడం చేశాను. కానీ ఈరోజు ఏం చెప్తామంటే నేను ఆ రోజు చెప్పాను, భగవద్గీత ప్రథమ స్కందం అయిపోయింది. మనకు ద్వితీయ స్కందము చెప్పే ముందు ఒకసారి భాగవతం వింటే మనకి ఏమొస్తుంది అనేది మాత్రం తప్పదు. దాన్ని ఇవాళ వినిపిస్తాను. జస్ట్ ఎందుకంటే కాలాతీతమైంది, జస్ట్ 5-10 నిమిషాలు
సాధ్యమైనంత ప్రయత్నం చేస్తాం. వాస్తవంగా మన పురాణంలో ఉన్నటువంటి పద్మ పురాణం భాగంలో ఉన్నటువంటి కథలు, పద్మ పురాణంలో కూడా వాస్తవంగా పుత్రుడు ఉంటే ఏమవుతుందంటే పున్నామ నరకం నుండి కాపాడబడ్డదు అని చెప్పి మనకు ఒక నామం ఉంది. పున్నామ నరకం అనేది నరకంలో ఉండేటువంటి ఒక నరకం మాత్రమే. జస్ట్ పుత్రుడు ఉంటే పున్నామ నరకం కూడా, కానీ మిగతా నరకాలకు పాపాలు చేస్తే ఖచ్చితంగా పోవడమే మనం. కాబట్టి ఇలాంటి వారు అనుకునేటువంటి సందర్భాన్ని బట్టి ఆ ఆత్మదేవుడికి ఒక భయం ఏర్పడ్డారు. కొంచెం ఇక మనం పుట్టుక సంతానం లేకపోతే ఏం చేస్తాం, హాస్పిటల్ పోవడము, లేకపోతే ఆనందం వాడడము, లేకపోతే ఇల్లు చేయడము, ఆ వ్రతం చేస్తాం. ఎన్ని వ్రతాలు చేసినా సంతానం కలగదు. ఇదే దానితో ఇదే విచారకరమైనటువంటి వాసనతో ఊరు బయట ఉండేటువంటి ఒక చెరువు కట్ట ఉన్నది. ఆ చెరువు కట్ట దగ్గరికి పోయేది. అక్కడనే ఒక స్వామీజీ సత్తు మాట చెప్పేటువంటి మంచి బోధ చేసేటువంటి స్వామి వారు అక్కడ చేసుకున్నారు. ఆయన సంచార నిమిత్తము అక్కడ ఏర్పాటు చేశారు. అప్పుడు ఈ ఆత్మదేవుడు పోయి, స్వామి నాకు సంతానం లేదు, నాకు ఖచ్చితంగా సంతానం కావాలి, నేను ఏం చేయాలి, ఏ ప్రయత్నం చేసుకోవాలి, నేను ఏ పాపం వల్ల నాకు సంతానం కలగలేదని చెప్పి కొంచెం వేడుకోవడం జరిగింది. వేడుకుంటున్నప్పుడు అక్కడ ఏమైందంటే ఆ స్వామీజీ దివ్య దృష్టితో చూసి, నీకు సంతానం భాగ్యం లేదు బిడ్డ, నువ్వు ఈ పాటికి ఇక్కడికే దైవభక్తిని నిర్ణయం చేసుకోమని చెప్పబడింది. ఈయన ఉండేటువంటి లోపల ఉండేటువంటి ఆవేదనతో బాగా వేడుకోవడం జరిగింది. నాకు ఖచ్చితంగా సంతానం కావాలి, నాకు ఖచ్చితంగా సంతానం కావాలని చెప్పి వేడుకోవడం జరిగితే అప్పుడు స్వామీజీ ఏదో మొండిపడ్డది పొద్దుతలేవు అని చెప్పి పాదాలను మొక్కలు తర్వాత కొన్నిసారి సేవలు లేవు అని చెప్తుంటే అప్పుడు స్వామి ఒక పదమును సృష్టించి ఆ ఆత్మదేవుడికి ఇచ్చి, ఇది నీ బాధ్యతను నిరూపించు, నీకు సంతానం కలిగే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేసిండు, ఆ ఆత్మదేవుడు ఆ పదాలను తీసుకొచ్చిండు. ఇంటి దగ్గర భార్యకి చెప్పడం జరిగింది. ఆ భార్య పేరు దుందులి. ఆ దుందులి ఇచ్చింది, ఈ పనులు తిని నీకు సంతానం అయిందని చెప్పి చెప్పారు. దుందులి మంచి ప్రవర్తనే, మంచిదే, కానీ కొంత హఠస్వభావం, అంటే కొంత భార్యను కొంత భర్తను కొంత తీసేసి ఆమెకు ఉండేటువంటి కొంత డామినేట్ చేశారు. అప్పుడు ఆ ఫలాన్ని ఆమె ఏం చేసిందంటే, ఎట్లా ఈ పుత్ర సంతానం లేని ప్రెగ్నెన్సీ అయితే ఈ పురుటి నొప్పుల యొక్క బాధలు కొంతమంది విని నాకు సంతానం అవుతాం, అరే అట్లే కొద్ది ఎందుకు అని చెప్పనుకుంటే ఆ ఇంట్లో వాళ్ళ చెల్లి వచ్చినారు. చెల్లి ఎందుకమ్మా అక్కడ నువ్వు అట్టేద్దా ఉంటే నాకు పురుటి నొప్పులు భరించలేదు, బిడ్డ నాకు మంచిగా నేను భర్త ఉందా అంత ఓకే, కానీ నాకు సంతానం లేకుండా బాగుంటుంది, అది బాగుంటుంది అట్లా చెప్పి అనుకుంటే అప్పుడు ఆ చెల్లి ఒక చిన్న సలహా ఇచ్చింది. ఇందులో నిపాటలు చాలా చెప్పచ్చు, కానీ మన కాలకీతం అయితే బాగుంది అవి కదా జస్ట్ కాకుండా. ఆ చెల్లె ఏం చెప్పిందంటే, అక్క ఇది ఆ అక్క ఇప్పుడు అక్క సంసారం ఏంటంటే స్వామివారి పెరిగాను ఇది కథ. ఎందుకంటే వాళ్ళ ప్రవచనంలో నేను విదేశంలో నేను విధానం చెప్పడం జరిగింది. అయితే ఆ అక్క సంసారం ఏంటంటే చాలా మీద వాళ్ళు సంతానం అనుకుంటున్నారు, ఎప్పుడు మీద మీద ఆధారపడుతుండేవాడు. అప్పుడు ఏం చేసింది అన్నాక, నువ్వు ఈ ఫలం తినప్పుడు బాగలేదు, నువ్వు మాయకు లేని గర్భాన్ని సృష్టించుకో, నా సంతానానికి నీకు ఇష్టం వెళ్ళాలా, ఏదో మేనేజ్ చేద్దాన్ని బాగా మనసుకు వచ్చాను. అప్పుడు ఆ ఫలము ఎక్కడికి ఇచ్చిందంటే వాళ్ళ ఇంట్లో ఉండే గోవులు తినిపించింది. సరుపు అందరిస్తారు వెనక్కి పోమని మాధవి
చిన్న పెట్టే గదిపెట్టి మీరు అటే చూడాలండి ఇది ఏంటిది వడ్డానా ఇక వాళ్ళే చేస్తారు కదా మనం చేయనియరు ఏమండి మీరు కూడా రండి జరుగుతుంది